దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా? ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని దయ వలన మనమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మన తండ్రి చాలా గొప్ప దేవుడు. మనల్ని ఎంతో క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి ఆయన సజీవ రేఖల్లో మనం భద్రపరిచిన మన పరలోక తండ్రికి ఒక్కసారి మన 2 చెవులపైకి సభ గట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగినాక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. కారణభూతుడికి మా తండ్రి, నీకు పాదాలకు స్తోత్రం అయినా, నీకు వందనాలు అయ్యా. నీవు మా పక్షాన్ని వైద్యం ఆడండి, మాకు తగిన సహాయం కూడా దయచేయండి. లేఖనం నీదినైనా నేను నీ వాడను. లేఖన భాగం నుంచి నాతో, మాతో, మా అందరితో మాట్లాడుతూ మహిమ పొందండి. మేలుని దీవెన దయచేయి. ఇంటున్న ప్రతి ఒక్క బిడ్డ మేలుకరంగా, దీవెనకరంగా అయ్యా మేలును పొందుకొని, దీవెన పొందుకునే వారికి ఆయత్తపరచమని, ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ విని సంపూర్ణ సత్యం గుర్తించే వారికి ఆయత్తపరచమని యేసు పరిశుద్ధమైన నామములో వచ్చున్నాను తండ్రి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దైవలేఖనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ తెరవండి. ఇర్మియా 30వ అధ్యాయము. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు దేవుడు మన పక్షాన? ఆయన మాట వినినప్పుడు ఉంటాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. దేవుడు మన పక్షాన ఉన్నాడు అని చెప్పి మనము దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించిన అవసరం లేదు. దేవుడు ఉన్న దేవుడిని మనం ఏం చేయాలండి? ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రభువుని అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు, ఆయన మన పక్షాన ఉండి వాయిద్యం ఆడతాడు, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన పక్షాన శత్రువును జయిస్తాడు. ఏ విధంగా చేస్తాడు? ఏ విధానంగా ఉంటాడు? అయితే మనలోని ఏ దోషము లేకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. పాపానికి నువ్వు బానిసగా మారిపోయిన తర్వాత నీ ప్రార్థనకు సమాధానం రావటం చాలా కష్టం. దేవుని అమ్మ స్తోత్రము కలిగినాక సమాధానం లేని ప్రార్థన నిష్ప్రయోజనము. ఎందుకంటే జీవితంలోని దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము దేవుని పక్షాన్ని నిలబడాలి. దేవునికి స్తోత్రంలో కలుగును గాక. చూడండి, నువ్వు దేవుని పక్షాన్ని ఎప్పుడైతే నిలబడి ఉంటావో దేవుడు నీకు ఏం మేలు చేస్తున్నాడో చూడండి. నీ పాపం అనే బంధకాన్ని తొలగిస్తున్నాడు.
పాపం అనే కాడిని విరగొడుతున్నాడు. చదువు బైబిల్ ఒకసారి ఇర్మియా 30వ అధ్యాయము 8వ వచనం చదువునానా. సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ ఉండకుండా ఆ దినమున నేను ఆ దినమున విరచి నీ కట్లను తెంపెదను. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. మీ కట్లను తెంపేదని ఎప్పుడు తెంపుతాడు దేవుడు? నీవు దేవునికి మొరపెట్టినప్పుడు తెంపుతాడు. దేవుడు నీ పక్షాన వాయిద్యం ఆడతాడు. ఎప్పుడు ఆడతాడు? ప్రార్థన చేసినప్పుడు. ఆయన మాటను విన్నప్పుడు నీ మాట కూడా యేసయ్య వింటాడండి. దేవుడు నామానికి స్తోత్రములు కలుగును గాక. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన బిడ్డల పక్షాన వాయిద్యం ఆడటానికి, తన బిడ్డలు చేస్తున్న ప్రార్థన విని వారికి సమాధానం ఇవ్వటానికి దేవుడు మన మధ్యకు వచ్చాడు. దేవుని సార్ గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అలాంటి పరలోకపు తండ్రి మాట మనం వినటానికి ఈ లోకంలో ఉన్నాము. ఆయన మాట వినుకుంటూ కూడా మనం ఆ పాపం అనే బంధకంలో పడిపోకూడదండి. నువ్వు పడిపోయేవేనుకో, ఒకవేళ లేచి ఏం చేయాలి? అయ్యా నన్ను క్షమించు, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, ఆయన పాదాలు పట్టుకో. ఇంకా నీకు బాధ వేదన ఎక్కువైనప్పుడు నువ్వు ఏం చేస్తావంటే కన్నీరు కారు. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు తండ్రి నా లోపాలను క్షమించాయా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే కన్నీరు కార్చి ఏడుస్తావో నీ పక్షాన దేవుడు వాయిద్యమాడక తప్పడో. దేవుని సార్ గట్టిగా స్తోత్రం చెల్లించండి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనతో ఉన్నప్పుడు దేవుడు చూడడానికి ఇంకో మాట కూడా అంటున్నాడు. ఆయన నీ ఎప్పుడైతే ఆయన మన మెడ మీద ఉండే కాడిని విడిచివేయటానికి, ఈ పాపం అనే కాడిని తొలగించడానికి, ఈ పాపం అనే బంధపు కట్లు తెగిపోవటానికి, పాపం అనే వ్యాధుల నుంచి బయటికి రావటానికి భయంకరమైన బలహీనత నీలో సంభవించినప్పుడు దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఏం చేస్తారండి? సంభవించినప్పుడు ఏం చేస్తారు? చాలా హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ని సంప్రదిస్తారు. అసలు డాక్టర్కు ఉన్న రోగమే పోదా. ఇప్పుడు డాక్టర్లు కూడా యేసుప్రభువుని నమ్ముతున్నారండి. డాక్టర్లు కూడా ఏం చేస్తారండి? దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. వారికి ఉన్న జబ్బును వాళ్ళు తొలగించుకోలేరు, వాళ్ళకున్న రోగాన్ని వాళ్ళే బాగు చేసుకోలేరు. అందుకొరకే మనమందరము కూడా మన పక్షాన ఉన్న దేవుడు చాలా గొప్ప డాక్టరు. ఆయన ఎంతోమంది ప్రజలు, లక్షల మంది ప్రజలను, కోట్ల మంది ప్రజలను ఆయన ఏం చేసినాడే? సకల రోగులు స్వస్థపరుస్తున్నాడు మన తండ్రి. కుంటివారిని, గుడ్డివారిని, కోనిష్ఠులు, వ్యాధిగ్రస్తులు, భయంకర మంత్రశక్తితో పీడించబడే వారిని, కణుతులు, బలలో, క్యాన్సరు, బీపీ, షుగర్, సకల రోగాలతో బాధపడుతున్న వారు ఎంతోమంది బాగుపడుతున్నారు. ఎవరి ద్వారాగా? దేవుని నోటి మాట ద్వారాగా. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ఆయన మాట ద్వారాగా స్వస్థత కలుగుతున్నది. ఆయన మాట ద్వారాగా నీ కాడి విరగొట్టబడుతుంది. నీ మెడ మీద బరువు అని, భారం అనే కాడి ఉంది. అందువరకే బైబిల్లో ఒక మాట ఉందండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వాళ్ళారా మీరు నా ఎదుగు రండి. ఈ పాపం అనే భారం అని మోస్తున్నావు నువ్వు. ఆ కాడి నీకు ఇరిగిపోవాలి అంటే నువ్వు ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట విన్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడండి? నీ మెడ మీద ఉన్న బరువైన, భారమైన బరువును తీసేస్తాడు. ఆ కాడిని ఇరగొడతాడు, కట్లు తెంపుతాడు. నువ్వు స్వేచ్ఛగా జీవిస్తావు. నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది. చూడండి, నీ ప్రార్థన సమాధానం రావాలి అంటే చాలామంది ప్రార్థన చేస్తారు. ఎలాంటి ప్రార్థన చేస్తారు? జ్ఞానం తక్కువగా ప్రార్థన చేస్తారు, సారాంశం లేని ప్రార్థన చేస్తారు. నీకు ఏం కావాలి వస్తుంటప్పుడు? జ్ఞానం అవసరము. దేవుడితో నువ్వు ఉండటానికి నీకేం అవసరం అయ్యా? దేవుడితో మాట్లాడడానికి నీకు ఏం కావాలి? జ్ఞానం చాలా అవసరం. దేవుని సోదరు గట్టిస్తుంది చెల్లించో. హల్లెలూయా. అలాంటి జ్ఞానాన్ని ప్రభు యొద్ద ఉంది కాబట్టి ప్రభుని మనం అడిగేవారిగా జీవించాలి. ప్రభువా నాకేం కావాలన్నా? చూడు బైబిల్ చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ మాట ఉంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అతనికి అనుగ్రహించబడును. దేవుని స్తోత్రము కలను. అది అడగలేము మనం. ఏమడుగుతాము? పనికి మాలిన వాటిని అన్నిటిని అడుగుతాం. జ్ఞానం కలను అడిగిన వారు ఎవరు? బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు అడిగారండి? సొలొమోను అడిగారు. దేవుని నామానికి స్తోత్రం కలను. జీవితంలోని ఎప్పుడు కూడా సారవంతమైన, శక్తివంతమైన, మహిమకరమైన, చాలా మంచి విలువైన వాటిని ప్రభువుని అడగాల. చిన్న వాటిని అడగకూడదండి.
దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు మంచి వాటిని అడుగుతావో దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీ జ్ఞానం వల్ల నువ్వు ఎలా ఉంటావు? ఐశ్వర్యవంతుడిగా మారిపోతావు. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఐశ్వర్యవంతుడిగా నీ ఉండటానికి నీ జ్ఞానము చేత నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారిపోతావు. నీవు దేవుడిచ్చే జ్ఞానము చేత నువ్వు ఎలా ఉంటావంటే మంచి దిద్దుబాటు కలిగిన జీవితాన్ని జీవిస్తావు, మంచి ప్రవర్తన కలిగిన బతుకుతావు. నువ్వు ఎప్పుడైతే మూర్ఖుడిగా ఉంటే, ఆశీర్వాదము లేనివాడిగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని మాట వినకుండా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవడమే కానీ చూడండి, బైబిల్లో ఇంకో చోట కూడా ఇంకో మాట ఉంది. సామెతలో 2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, జ్ఞానము నీ హృదయములో జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి, మూర్ఖముగా మాట్లాడే వారి చేతుల నుండి నిన్ను రక్షించును. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఎలా ఉంటుందంటే నిన్ను రక్షించును. ఎవరు వాళ్ళు? బుద్ధిహీనంగా మాట్లాడేవారు, క్రమం లేకుండా మాట్లాడేవారు, దైవభయం లేకుండా మాట్లాడేవారు. ఎవరండి వీళ్ళు? దేవునికి విరోధులు. అలాంటి దేవుని విరోధులు ఏం పని చేస్తారు చూడు బైబిల్లోని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. వాళ్ళు ఏం పని చేస్తారు? ఎలా అంటారు? తొందరపడతారు వాళ్ళు, చాలా వేదనకరంగా మాట్లాడతారు, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా. చూడండి ఏమంటారు చదవండి బైబిల్లో. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, ఎవరినండియా? జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెడ్డ మాట పలుకుతున్నారంటే మీరు ధన్యులే. పలికేవాడు కదండి ధన్యుడు. దేవుని బిడ్డలను దూషించి, తిట్టి, నిందించి, అవమానపరిచేవాడు ఎలాంటి వాడంటే బుద్ధిహీనుడు. నా నిమిత్తము జనులు నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు ఏమవుతారండి? మీరు ధన్యులు అవుతారు. పరలోకమందు మీ ఫలం అధికమగును. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. ఇలాంటి నిందించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? దేవుడు ఏం చేస్తాడండి? ఏ మాత్రం కూడా దేవుడు ఊరుకునేవాడు కాదు. మన దేవుడు రోషం గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు చాలా మేధావి, జ్ఞాని, ప్రపంచ సృష్టి సమస్త యావత్తు కారణభూతుడు. తన బిడ్డలు ఏమైనా అంటే యేసయ్య ఊరుకునేవాడు కాదండి. యేసయ్య తన బిడ్డలు ఏదంటే ఏం చేస్తాడన్నాడు? దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. చూడు, ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, తోడుగా ఉన్న వారిని చూడండి. బైబిల్ ఇంకో మాట కూడా చూద్దాము. నహోము 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. అక్కడ మాట ఉంది. ముళ్ళ కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము తాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. చెప్పకటికి ఒకసారి 2 చేతుల పైకెత్తండి, గట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. ఎండిపోయిన చెత్త వలె కాలిపోతారు. ఎవరి జోలికి వస్తే వాడు, ఎవరిని నిందిస్తే, ఎవరిని అవమానపరిస్తే, ఎవరి మీద అబద్ధపు మాటలు చెబితే యేసయ్య ఊరుకుంటాడా? మన తండ్రి ఊరుకునేవాడు కాదు. ఇక్కడ ఎవరు లేరులే, పాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడులే అని వారి బిడ్డలను కానీ, వారిని కానీ, దేవుని దాసురాలను కానీ, దాసుని కానీ, వాటి బిడ్డలను కానీ రవంత మాట అంటే ఏమైపోతావు బిడ్డ? నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. బైబిల్ బోధిస్తుంది. యేసయ్య మాట్లాడుతున్నారు మీతోనే. దేవుని బిడ్డ ఏంటంటే యేసయ్య ఊరుకునేవాడు కాదు. ఇక్కడ ఏమన్నాడనే? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారండి? ముళ్ళ కంచె లాంటి వారిని. ముళ్ళ కంచె ఉంచుతాడా రైతు? ఉంచాడండి. ఏం చేస్తాడు? నరికేస్తాడు, తీసి అవతల పడేస్తాడు, నుప్పేసి కాలు పెడతాడు. చదవండి, అదేం మాట్లాడండి ఒకసారి. ముండ్ల కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము తాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎండిపోయిన చెత్త వలె కాలిపోతానని చెబుతున్నాడు దేవుడు. నువ్వు ఎందుకు అలాంటి ముళ్ళు లాంటి వారిగా ఎందుకు బ్రతకాలి? ముళ్ళు లాంటి వారిగా ఎందుకు నువ్వు జీవించాలి? నువ్వు ముళ్ళుగా ఉండమాక. యేసు ప్రభువు శిష్యులు ఒక శిష్యుడు ఉన్నాడండి. ఎవడండి వాడు? ఎవరండి? దేవుని నామానికి స్తోత్రం. యేసయ్యకే ముళ్ళులాగా తయారైపోయాడు. యేసయ్యని ఏం చేశాడు? అవమానపరిచాడు, మోసకరమైన ముద్దు పెట్టుకున్నాడు, ఎంతో ప్రేమ ఉండగా నటన చేశాడు. యేసయ్యకి తెలియదనుకున్నాడు. నువ్వు ప్రతి ఒక్క మాట కూడా యేసయ్య వింటున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోమాకు బిడ్డ. జాగ్రత్తగా ఆలోచించుకో. నీవు గుర్తు చేసుకో. నేను పలానా మాట్లాడినానే దేవుని దాసులను అని నువ్వు ఒకసారి పరీక్ష చేసుకో, జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా
నువ్వు వర్ధిల్లలేవు, దీవించబడలేవు. చూడు ఇంకో మాట ఉన్నాడు, ఎవరో దేవునికి దాసునికి ఎవరో తోడుగా ఉన్నారో చూడు బైబిల్లోని ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం చూడే ఒకసారి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, ఈ దేశమందు పరవాసై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన భక్తులకు తన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఏం చేస్తున్నాడయ్యా? ఆశీర్వదిస్తున్నాడు, వర్ధల చేస్తున్నాడు, దీవిస్తున్నాడు. సాతానుడికి ఒక పక్క అసూయ కలుగుతుంది. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు దేవుడు. ఆ సంగతి మర్చిపోతున్నారు ప్రజలు. వీళ్ళకి ఇదంతా ఎవరిచ్చారండియా? దేవుని బిడ్డలకు దేవుడే ఇస్తున్నాడు ఇదంతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఎవరండి? దేవుని బిడ్డలు కూడా చాలామందిని కూడా దేవుని స్తోత్రం కనుక సారవంతమైన ఉప్పు లేని వారు ఏం చేస్తారండియా? దేవుని బిడ్డలను విమర్శిస్తారు. ఉప్పే, కానీ దాంట్లో ఏముందండి? సారాంశం లేని ఉప్పు అది. జీవితంలోని చాలామంది ప్రజలకు కూడా వాళ్ళు దేవుని బిడ్డలను చెప్పుకోవచ్చేమో, కానీ వారిలో ఏం లేదండి, సారాంశం లేని ఉప్పులా తయారవుతారు. వాళ్ళే ఇదంతా ఎటు కట్టొచ్చిందే అంటారు. అవునంటారా? ఇదంతా నా యేసయ్య ఇచ్చిన సంగతి వాళ్ళు మర్చిపోతారు. దేవుడు దీవిస్తున్న సంగతి మర్చిపోతారు. దేవుడు ఆశీర్వదిస్తున్న సంగతి మర్చిపోతాడు. నువ్వేదో దేవుడికి వచ్చి ఒక 10 రూపాయలు కానికైతే ఆయన కోటేశ్వరుడు కాలేడండి. నేనేదో ఇచ్చిన అనుకుంటాను నీకు నువ్వే, కానీ యేసయ్య నీకు ఇచ్చేదంతా ఆయన సొమ్ము. నిన్ను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా. అందుకొరకే మన బ్రతుకాలం అంతా, మన జీవించినంత కాలం అంతా కూడా చూడండి దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. ఆడ ఒక చక్కని మాట చెబుతున్నాడు, చదవండి ఆ మాట కూడా. ఆడ మాట కూడా చెబుతున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. చూడండి నాన్న. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, ఆమేన్, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలను ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకున్నట్లు, మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా. జీవితంలోని మానవుడికి ఏమి లేదండి, బుద్ధి జ్ఞానం లేకుండా తిరిగేవారు లోకంలో విస్తారంగా ఉన్నారు. వారు మాట వినేవారు కాదండి. అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందండి? భయంకరమైన జీవితాన్ని గడిపేవారు. అలాంటి వారి కొరకు దేవుడు ఏం చేశాడు? అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. పాతాళం వారి కోసం ఎదురు చూస్తుంది. పాతాళానికి కూడా నోరు ఉందండి. దేవుడు నామానికి స్తోత్రం కనుక జీవితంలో అలాంటి స్థితికి మీరు దిగజారిపోవద్దు, రావద్దు. అలా స్థితిలో నువ్వు కలిగి ఉండొద్దు బిడ్డ. అందుకొరకే పరలోకపుత్రుడు ఒక మాట చెబుతున్నాడు నీకు. చూడండి, ఒక చక్కని మాట, నిన్ను ఎంతో ప్రేమించే దేవుడు నీతో ఒక చక్కని మాట చెబుతున్నాడు. చదవండి అయ్యా. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ మాట చెబుతున్నాడు ఆయన. చేతుల పనులన్నిటిలోను అయ్యా, నీ చేతుల పనులన్నిటిలోను, నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నిన్ను ఆశీర్వదించును. నీ చేతి పనులన్నిటినీ చూడండి. అదేనండి, మరలా ఇంకోసారి చదవండి ఆ మాట. నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నిన్ను ఆశీర్వదించును. చాలా సంతోషకరమైన మాట. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు దేవునికి మందిరానికి వెళుతూ నీ పని ఏ పని చేస్తున్నా నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా. నీకు ఏమి కూడా తక్కువ కాదు. అన్ని సమతే నీకు ఇస్తున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నేను ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు, నేను వర్ధల చేయాలని ఎదురు చూస్తున్నాడు. నీవు ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముతావో, ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన స్వీకరిస్తావో, ఎప్పుడైతే ఆయన మీద పూర్తి భారం మోపుతావో, ఎప్పుడైతే ఆయన మాటను వింటావో, నువ్వు సర్వ సంపదలు కలిగిన బిడ్డగా నీవు ఉంటావు. నిన్ను దేవుడు వర్ధల చేస్తాడు, దీవిస్తాడు. నువ్వు భేదవాడిగా అసలే ఉండవు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో, మన బ్రతుకులోని మనం ఏ స్థితిని కలిగి ఉన్నామో మనల్ని మనమే ఒక్కసారి పట్టు చేసుకుందాం. నువ్వు ఎలాగా ఎదగాలి, నువ్వు ఎలా బ్రతకాలి అనుకున్నావేమో, కానీ దేవుని చిత్తము లేకుండా నువ్వు బ్రతకలేవు బిడా. దేవుడే నీకు సమృద్ధిగా ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వు దేవుడికి సంపూర్ణ సత్యంలో నిలబడలేక దేవుని చిత్తాన్ని వీడు కాలేకపోతున్నావు అంటే నీవు ఆయన మాట వినలేకపోతున్నావు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. నువ్వు ఆయన మాట విను, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన మాట విను, నీ కుటుంబం, నీ బిడ్డలు, మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు. అలాంటి సమాధానం దేవుడు నీకు తోడు ఉండి నడిపించి కాపాడను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కారణభూతులకు మా ప్రియ ప్రభువా, దయాస్వరూపైన మా తండ్రి,
ఆశ్చర్యకరడానికి స్తోత్రములు అయా. ప్రతి ఒక్క బిడ్డలకు సర్వ సంపదలు దయచేయను ఆయన. ప్రతి ఒక్క బిడ్డకు బుద్ధి జ్ఞానం దయచేయను ఆయన. అయా ఒక్కరు కూడా ముళ్ళ కంచె వలె అయా కాలిపోవద్దు నాయన. ఆ స్థితిలో ఉండొద్దు నాయన. ప్రతి ఒక్క బిడ్డ కూడా జ్ఞానం లేకుండా ఉండొద్దు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నేను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి నువ్వు చక్కని జ్ఞానమునిచ్చి, చక్కని సర్వ సంపదలు ఇచ్చి, బుద్ధి జ్ఞానం ఇచ్చి అయా వారి పక్షాన్ని నీవుండి గొప్ప జయమును సమకూర్చండి. బిడ్డతో నీ ఆత్మను ఉంచండి అయా. బిడ్డ ప్రభువా నిన్ను గుర్తించడానికి బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ ఉదయపు కన్నులు తెరవండి. నీ దయలో వర్ధిల్ల చేయమని, మేలుని ఆశీర్వాదం అనుగ్రహించమని, నీ అయా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ దయారసాన్ని కుమ్మరించమని అయా. నిన్ను నమ్ముతున్న వారు, నీ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా మీరు వర్ధిల్ల చేసి దీవించి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామములోని ఒక చిన్న మాట చెబుతున్నాను మీకు. దేవుని నామనికి స్తోత్రం కలిగి దహించు అగ్ని జ్వాల దేవుడు ఏర్పాటు చేయబడింది. ఇది మనుషుల వలన కలిగింది కాదు. దేవుడు వాగ్దానం చేస్తేనే ఆ పేరు రాశాము. ఆ సంస్థ దేవుడు ఏర్పాటు చేసిందని నేను ఎంతో ఆనందపడుతున్నాను. దానికి ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది సకల రోగులు బాగుపడుతున్నారు. ఫోన్ చేస్తేనే బాగుపడుతున్నారండి. మీరు కూడా మా నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి. మీరు ఆరోగ్యవంతులు కండి. దేవుని సమాధానం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శించర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా? ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 83413770 9866660327. అందరికీ ప్రైజ్ లార్డ్. మాది కిష్టాపురం గ్రామం అండి. నాకు ఒకసారి అస్వస్థత, శరీర బలహీనతగా ఉన్నప్పుడు ద్వారాగానే నాకు స్వస్థత కలిగింది. మందిరానికి కూడా రాలేదు. అమ్మకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి ఆమె ఎట్లుందని అంటే చేసిన 2-3 నిమిషాలకే నాకు మంచిగా అనిపించింది. లేచి మంచిగా తిరగగలిగిన. దేవునికి వందనాలు. గారుకుంట తండ నుండి ఈ భార్యాభర్తల బిడ్డల నిమిత్తముగా దేవుని యొక్క దహించు అగ్నిజోల ఈ స్థలానికి వచ్చారు. దేవుడు చక్కని కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చాడమ్మా, ఇచ్చాడు. మరి ఈ యొక్క మందిరానికి వచ్చినాక ఎంతో క్షేమంగా ఉన్నాం. మరి మాకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాను. మరి అన్నింటినీ మేము సాతాను శక్తుల ద్వారా మరి మేము అమ్మవారి ప్రార్థన వల్ల సాతాను శక్తులు జయించి
మరి మేము ఎంతో మహిమకరంగా ఉన్నాము. మరి మాకు ఎంతో అప్పుల ఊపిలో నుండి మరి దేవుడు మాకు ఎంతో మేలు చేసిండు. మాకు ఉన్న అప్పులో ఈ 20 లక్షల అప్పులో మరి మాకెంతో దేవుడు మేలు చేసిండు. కొంతవరకు అప్పును కూడా దేవుడు తీసేసిండు. స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను నా వివాహమై 9 సంవత్సరాలు అయినా కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగాం, అయినప్పటికీ కూడా సంతానం అందలేదు. మరి దహించు అగ్ని జ్వాల అనాయింటింగ్ మినిస్ట్రీకి వచ్చిన తర్వాతకి అమ్మగారి చేత నేను ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన నాకు సంతానం కలిగింది. మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ, ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా? ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. మా యొక్క అడ్రస్ దహించు అగ్నిజ్వాల ఎనైటింగ్ చర్చ్, జాన్ పహాడ్ రోడ్, దిర్శంచర్ల గ్రామం, నేరేడుచర్ల మండలం, సూర్యాపేట జిల్లా. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి.